స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్ గురించి మా ప్రేక్షకులకు వివరించండి. ఇప్పుడు యూత్లో ఉన్న అతి ముఖ్యమైన సమస్య చర్మం ఫెయిర్నెస్ గురించి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ చర్మం ఫెయిర్నెస్ అనేది మనకు చాలా లేటెస్ట్ పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేయబడుతూ ఉంది. వాటిలో ముఖ్యమైనది మనకు గ్లూటథయోన్ అనేది ట్రీట్మెంట్ ద్వారా మనకు అందరికీ అందిస్తున్నాం. ఈ గ్లూటథయోన్ ఆయింట్మెంట్స్ రూపంలో కానీ లేదా ఇంజెక్షన్ రూపంలో కానీ ట్యాబ్లెట్స్ రూపంలో కానీ అందిస్తున్నాము. ముఖ్యంగా ఈ ఫెయిర్నెస్ అనేది మనకు పుట్టుదలతో కొంతమంది కొద్దిగా చామంచాయగా కానీ నలుపుగా కానీ మనకు కనిపిస్తూ ఉంటారు. మనకు పుట్టుదలతో వచ్చే చామంచాయ రంగు అనేది మన చర్మంలో ఉన్న మెలనిన్ బట్టి ఉంటుంది. మెలనిన్ అనేది మనకు ఈ నలుపు రంగు తయారు కావడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ నలుపు అనేది మనకు ఏ రకంగా ఈ గ్లూటథయోన్ ద్వారా తగ్గించబడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్లూటథయోన్ అనేది ముఖ్యంగా ఎక్కడ పనిచేస్తుందంటే ఈ నలుపు రంగు లేదా మెలనిన్ అనేది తయారు కావడానికి మనకు థైరోసిన్ అనే ప్రోటీన్ కన్వర్ట్ అయ్యి అది మెలనిన్గా సింథసైజ్ అంటే తయారు కాబడుతుంది. దానిలో థైరోసినేజ్ అనే ఎంజైమ్ అనేది ముఖ్యంగా ఈ కన్వర్షన్లో ఉపయోగపడుతుంది. అయితే మనకు ఈ గ్లూటథయోన్ అనేది ఈ థైరోసినేజ్ అనే ఎంజైమ్ను ఆ లెవెల్ను కొద్దిగా తగ్గించడం వల్ల మనకు మెలనిన్ సింథసిస్ అంటే మెలనిన్ తయారు కావడం అనేది కొద్దిగా తక్కువ అవుతుంది. సో మనకు ఆ ఫెయిర్నెస్ అనేది ఈ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత వస్తుంది. ముఖ్యంగా ఈ గ్లూటథయోన్ అనేది మన ఇండియాలో అంత బాగా ఇంకా ఉపయోగించబడడం లేదు, కానీ ఫారిన్ కంట్రీస్లో అది చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ గ్లూటథయోన్ అనేది ఓరల్గా అంటే మనకు ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకున్నప్పుడు 45 రోజుల నుంచి 60 రోజుల లోపల మనకు రిజల్ట్ కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ గ్లూటథయోన్ ఒక ఫెయిర్నెస్ గురించే కాదండి, మనకు చర్మం అనేది ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ద్వారా ముఖం పైన నలుపు మచ్చలు లేదా మంగు మచ్చలు లేకపోతే మనకు ఫ్రెక్లింగ్ అంటారు అంటే పుట్టుమచ్చలు లాంటివి వస్తూ ఉంటాయి. వీటిని కూడా తగ్గిస్తాయి. ఇవి ఈ గ్లూటథయోన్ అనేది ముఖ్యంగా ఈ చర్మంలోని ఈ మెలనిన్ తగ్గించడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ను మళ్ళీ ఏంటంటే ఈ ఒంట్లో ఉన్న మనకు కొన్ని మినరల్స్ను కూడా ఆ వేస్టేజ్ను కూడా చర్మంలో నుంచి బయటికి తొలగిస్తూ ఉంటుంది. దాని ద్వారా మనకు చర్మానికి ఛాయ వస్తుంది. సో మనకు ఈ గ్లూటథయోన్ అనేది ఓరల్గా కానీ లేకపోతే ఐవి రూపంలో తీసుకున్నప్పుడు చర్మం ఛాయ అనేది మెరుగుపడుతూ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఈ ఐవి ఇంజెక్షన్స్ గురించి చాలా అపోహలు ఉన్నాయండి. వీటి గురించి సైడ్ ఎఫెక్ట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు. కిడ్నీ పైన పనిచేస్తుందనేసి చాలా రకరకాలుగా అపోహలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ గ్లూటథయోన్ కాదు, ఏ మెడిసిన్ అయినా ఒంట్లేకపోయినప్పుడు అంత కొంత కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ అనేది సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి. కానీ ఎవరైతే ఇప్పుడు ఈ పబ్లిక్లో భయపడుతున్నారో అంత భయానికి లోన్ కావాల్సిన పని లేదు. హ్యాపీగా గ్లూటథయోన్ ఇంజెక్షన్ అనేది తీసుకోవచ్చు.